హలో అండి, చూసారా మామిడి చెట్లు ఎంత బాగా వచ్చినాయో? తోట భలే కనిపిస్తుంది. పుట్టిది వాళ్ళ నాన్న వస్తే అయితే జామకాయలకి పోతారు ఫస్ట్. నీళ్ళు పడుతురా వచ్చి తల్లి జామకాయ. హలో అండి, అయితే ఈరోజు సండే కదా, మా ల్యాండ్కి వచ్చేసినాము. అందరం వచ్చినాం పిల్లలు. ఈరోజు నా బిడ్డ అయితే చికెన్ బిర్యానీ చేసి చూపిస్తుందంట. నేనైతే రాయలసీమ స్పెషల్ సంగటి ఒట్టి తునకల కర్రీ చేసి చూపిస్తా. ఈరోజు మస్తు ఇంకా పండుగాలే అక్క, అంత సైజ్ వచ్చిన పండుగాలే ఇంకా అయితే ఏమో. అయితే ఇవేమో మా సీను తెంపుకొచ్చిండు. రాగానే జామ చెట్లు కాడికి పోయేది మా సీను మా పొట్టిది. ఇద్దరు అంత పొట్టి నువ్వు తింటలేవానే? ఇంతమంది ఇగో తల్లి, ఇగో నలుగురు. సీను అయితే ఫస్ట్ జామ చెట్టు కాడికి పోతాడు, పొట్టిది కూడా. ఇగో తెచ్చిన పిల్లలు మంచిగా ఆడుతుర్రు. ఇగో నిమ్మకాయలు తెచ్చిండు. ఎంత బాగా ఆడుతురా. అయితే అదైతే బొమ్మలు కూడా తెచ్చుకుంది పావులు. ఎంత బాగుందో మీరు చల్లగా హాయిగా. ఇదంతా కూడా క్లీన్ చేసినాం మమ్మీ. అయినా రోజు రోజుకి మన ల్యాండ్ ఊర్లో ఉన్నట్టు అయిపోతుంది మమ్మీ, ఊర్లో ఉన్నట్టుగా. కూర్చోవే. అయితే ఈ ఒట్టుతున్న కల్ని ఫస్ట్ నానబెట్టుకోవాలి. ఇవి ఒక్కొక్క దెబ్బేసి కొంచెం ఇట్లా కొద్దిగా నలగొట్టి ఎందుకంటే బాగా ఎండిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం నానితే మంచిగా ఉంటుంది. ఈ ఒట్టి తునకలకైతే చరిత్ర ఉన్నదబ్బా. ఒట్టి తునకలు రాయలసీమ ఒట్టి తునకలు అని అసలు ఛానల్ అంటే ఒట్టి తునకలు అనేది అంతకుముందు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఒట్టి తునకలు అని కొడితే హ్యాష్ ట్యాగ్ పెట్టి నా ఛానల్ నా బిడ్డ ఛానలే వెళ్తుంది. అట్లా అనమాట. ఈరోజు మా రాముడు కూడా వచ్చిండు. నేను మా రాముడు గురించి చెప్పలేదు. రాముడు అయితే మేము చెప్పినాం ఇట్లనే మస్తు పడ్డాడు, మస్తు చేసిండు. అప్పుడప్పుడు టైం ఇవ్వవే అని బతిలాడుకుంటే 2-3 డేస్కి ఒకసారి మా రాముడు టైం ఇవ్వడానికి ఒప్పుకుండు. అవి కానీ ఇప్పుడు సంగటికి పెడతా దానిపైన. అయితే నేను ఈరోజు సంగటి ఒట్టి తునకల కర్రీ, అట్లనే మిరపకాయ ఇప్పుడు ఒట్టి తునకల ఫ్రై చేసి చూపిస్తా. ఇప్పుడు మనం ఇటు చేసుకున్నాడే కదా, అంతా నీట్ కూడా చేసుకోవాలి కదా. అందుకే నా బిడ్డ వచ్చే వరకు మా తమ్ముడు వీళ్ళు ఇట్లానే వచ్చేసారు. మేము అటు నుంచి ఇటే వచ్చినాము. సో నా బిడ్డ వచ్చే వరకు క్లీన్ చేసి పెట్టినా. ఇవి ఇట్లనే నానబెట్టి పెడతా ఒక 1/2 అవర్. ఈ లోపల నేను సంగటికి పెట్టుకుంటా వెళ్ళి. సంగటి కోసం రేషన్ బియ్యం తీసుకున్నా. రేషన్ బియ్యం అయితేనే బాగుంటుంది, సన్న బియ్యం అవసరం కూడా లేదు. ఏమక్కనా నువ్వు అక్కడ వేసుకో అని చెప్పినా. నువ్వు అక్కడ వేసుకుంటే నీ దగ్గరికి అది కాదు కదా. చూడండి ఎంత బాగుంది అసలు. ఇప్పుడే అవకాశం ఇప్పుడే అన్నది. నన్ను జామకాయలు పడేసారు ఎవరన్నా? ఓకేనా? మీరేమనుకోవద్దు, మంచిగా ఆడుకోవాలి తల్లి. ఇది మంచిగా ఉడకాలి.
ఆ కర్రీ తీయనా ఇది తినేస్తావు. అయితే మా పిల్లలు ఎట్లా అంటే ఆడపిల్లలకు మనము ఇప్పుడు చెల్లె ఉంది కదా, చెల్లె అని అనిపిస్తూ పెంచడము, అట్లనే ఆడపిల్ల కంట్లో నీళ్లు చుక్క లేకుండా పెంచుకోవాలి. ఏందో పాట కామని ఇట్లా తెచ్చేసిన అంటారేమో. ఇప్పుడు నా లక్కోడు మా పొట్టిదాన్ని సతాయిస్తుంటే టకామని తెచ్చిన. అయితే ఆడపిల్లని అస్సలు ఏడిపియద్దు. చెల్లె అయితే చెల్లెని ముద్దుగా పిలుచుకుంటూ, అక్క అయితే నా కొడుకు అన్నట్టు అక్క మేయన్నా పర్వాలే, కాకపోతే వాళ్ళ మధ్యలో ఉన్న ఎఫెక్షన్ ఉండాలి. మా పొట్టిదైతే వచ్చిందంటే దీనికి వంటలు ఈ పని అయితే మధ్యలో పడడం అయితే కామన్. ఆడపిల్లని ఏ ఇంట్లో అయితే ఏడిపించకుండా పెంచుతారో ఆ ఇల్లు అద్భుతంగా ఉంటుంది. అట్లనే ఆడపిల్లని చిన్నప్పటి నుంచి కూడా ఏడిపోయద్దు. మగపిల్లలు ఉంటారు కదా, మగపిల్లలతో కూడా అక్కని ఏడిపోయద్దు, చెల్లెని ఏడిపోయద్దు. అక్క ఏడ్చినా చెల్లి వేసినా మంచిగా ఉండదురా, ఇట్లా ఆడపిల్ల కంట్లో నీళ్ళే రాకుండా పెంచుకోవాలి. ఇట్లా మనం చిన్నప్పటి నుంచి చెప్తూ పెంచాలి. దీంట్లో ఇది నాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మా నాన్న నుంచి వచ్చింది. ఎందుకంటే మేము ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. వాడు ఏదైనా చిన్నది ఒక మాట అన్నా కూడా వాడిని మస్తు కొడుతుండే, ఆడపిల్లల్ని ఏమనద్దు అని. నేను అట్లనే పెంచిన. ఆల్మోస్ట్ మా వంశంలో అంతా కూడా ఆడపిల్లల్ని ఏడిపించకుండా ఇట్లా చూస్తుంటారు. ఇంకోటి ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి మన కొడుకులకి, మన ఇంట్లో ఉండే మగపిల్లలకి వద్దు తల్లి ఇదేది మాయమాత్రాలు చేసినట్టు వేస్తున్నావు పసుపు కారం, వద్దు మనం ఆడుకోపో, మా పొట్టు దగ్గర అవన్నీ తెచ్చుకుంది ఆడుకోవడానికి, పోతల్లి ఆడుకోపోవే మా అమ్మ కదా. చాలు ఇగో. అయితే అట్లా మనము పెంచుకుంటూ ఉంటే బయట ఆడపిల్లల్ని కూడా ఎట్లా వాల్యూ చేయాలి అనేది చిన్నప్పటి నుంచి కూడా ఆ సిస్టమ్ అయితే వచ్చేస్తుంది. సో మన ఇంట్లో ఉన్న మగపిల్లలకి ఆడపిల్లలకి ఇంపార్టెన్స్ ఉండాలని చెప్పేసి అది చెప్పుకుంటూ కూడా మనం పెంచాలి. అయితే ఇదైతే సంఘటన అవుతుంది అయ్యే వరకు. ఇంకా ఇంతసేపు మీతో సోదేస్తూ ఇదే లేదు కదా. మా రాముడు ఏమో అంటుండే, ఏది రాముడు అగ పొట్టి పోవే, మీ తాత పిలుస్తుండే, నీ ఫ్రెండ్ పిలుస్తుండు, వీళ్ళిద్దరు దోస్తులు, మేము ఇంతమంది ఉంటే వాళ్ళిద్దరే దోస్తులు వాళ్ళైతే. ఇదైతే అయిపోయి అప్పటి వరకు నేను మిగతా కూరకు ఏమేం కావాలో అన్ని రెడీ చేసుకొని వస్తా. బియ్యం పొంగుతున్నాయి. అయితే చిన్నప్పుడు కమ్మలు సవులకి అవి ముళ్ళులతో కుట్టిస్తుండే. ఈ రోజు ఏం మమ్మీ నువ్వు సడన్ గా సింకే లేకుండా అటు ఇటు వెళ్ళిపోతున్నావు? చెప్తున్నా, నేను ఇప్పుడు చెప్తా. ఇదే పొంగొచ్చే వరకు చెప్పిన. ఓకే, అదా సింక్ లేకుండా ఏం చెప్పా. అయితే ముళ్ళులతో కుడుతుండే, బలస ముళ్ళు, తుమ్మ ముళ్ళు, ఇట్లా ముళ్ళు కమ్మలయి. అయితే కుట్టిన తర్వాత ఇగో 3 days ఇట్లా పొంగు తీసుకొని ఈ పొంగుని ఇట్లా పెట్టి కాలేదు పూస్తుండే మా అమ్మ. కూడా ఉయ్యలేదా నీకు కూడా కమ్మలు కుట్టినప్పుడు? నాకు మా పైన కమ్మలున్నాయా ఇది చూపినానా, ఈ పైన కమ్మలున్నాయా ఈ మా మమ్మీ గుట్టింది. ఎట్లా తెలుసా? సూదిదారం. నేనైతే సూదిదారం తను మస్తు మంది కుట్టినా. అయినా మా మమ్మీ ఎట్లా తెలుసా అండి, కుచ్చుతుంది ఎక్కడన్నా. మా డాడీకి ఒకసారి పుల్లిపిరి తొడకొచ్చిందా మమ్మీ? బఠానీ గింజ అంత వచ్చింది, ఇక్కడే పెరుగుతుండే. అది ఉండకూడదంట మామూలుగా. లెఫ్ట్ సైడ్ వచ్చింది, అది గిత్తత్తు వచ్చింది, ఆవగింజ అంతా ఆయంత బఠానీ గింజ అంత అయింది. పెరుగుతుంది అనే వరకు అది ఉండద్దని, అంటే ఎడమ సైడ్ ఉండకూడదు మగవాళ్ళకి అని చెప్పి మా మమ్మీ కోసేసిందండి ఒక రోజు. బ్లేడ్ తీసుకొని కరకర సౌండ్ కూడా వచ్చింది. నాకైతే గుండె వలిగింది. మా మమ్మీ ఎట్లా తెలుసా, వైల్డ్ అని కాదు, నేను ఏదైనా చేయగలిగితే అంతా ఇట్లా చేసేస్తా. ఇట్లా అని కాదు. ఇగో సంగటి ఉడుకుతుంది. నాకైతే మస్తు అనిపిస్తుంది. చిన్నప్పుడు మా అమ్మ చేస్తుంటే ఎట్లుంటది అట్లా అనిపిస్తుంది. అయినా మా మమ్మీ మస్తు ధైర్యవంతురాలండి. ఏదైనా కూడా ఈ పని చేయాలంటే చిన్నప్పుడు మా డాడీ ఇట్లా లేట్ నైట్స్ పని వల్ల లేట్ నైట్స్ వచ్చినా మా మమ్మీ మేము చిన్న పిల్లలమే, ఇద్దరం చిన్నోళ్ళమండి. లక్కీ చిక్కదానికన్నా కూడా చిన్న ఉంటుంది కదా మమ్మీ. కాకపోతే ఫస్ట్ నా బిడ్డ, తర్వాత కొడుకు. అట్లున్నా మా మామయ్య ఉండే. కాకపోతే మా మామయ్య డైలీ నైట్ 3-4 ఫెక్స్ వేసుకొని వేరే రూమ్ లో పడుకుంటుండే. అంటే వేరే ఇట్లా సెపరేట్ గా మా చాలా రూమ్స్ ఉండే. దానికి రూమ్స్ 4 రూమ్లు ఉండే. దానికి రూమ్స్ మాది, నేను పిల్లలు ఇద్దరిని వేసుకొని ఇట్లా పంటుండే. అంటే మా రాముడు అదేంటిది 11కి వెళ్ళేటోడు, పాల దానిలో చేస్తుండే. అప్పుడు 11కి వెళ్తుండే. ఇంకా మళ్ళా రేపు మధ్యాహ్నం వచ్చేటోడు. ఈ పొయ్యి మండుతుంది. అయితే రేపు మధ్యాహ్నం వచ్చేటోడు మళ్ళా. ఇంకా నేను పిల్లల్ని వేసుకొని ఒకరోజు అయితే ఇది నేను చెప్పినో లేదో వేరే దానిలో చెప్పినట్టున్నా.
మా ఇంటి ముంగట బాత్రూమ్ ముంగట ఒక బండి ఉండే, దాని మీద అడుగు పెడితే టకామని ఇట్లా సౌండ్ వచ్చేది, అంటే అది గెంతుతుండే ఆ టప్పా టప్పా అని. ఇంకా ఒకరోజు నైట్లో 11:30, 12 ఆ టైంలో సౌండ్ వచ్చింది. అంటే ఎవరో వెళ్తే అట్లా వస్తుంది సౌండ్ అట్లా. ఇంకో లోపటి నుంచి మామయ్య మామయ్య అని పిలిస్తే ఎక్కడ మామయ్య, మా మామయ్య పడకుండా అంటే ఇంకా తెల్లారే వరకు ఆయన ఇంకా ఏనుగులు వచ్చి తొక్కినా లేవాడు. అట్లా పడుకుంటుండే, ఇంకా తాగేసి పడుకుంటుండే కదా, సప్పుడు లేకుండా ఇట్లా పడుకునేటోడు. మళ్ళీ 1:30 ఆ టైంలో మళ్ళీ వచ్చింది. మళ్ళీ వస్తే అర్రే మళ్ళా అర్రే ఎవరో వచ్చినట్టున్నారని చెప్పి భయమైంది. మళ్ళా ఒకసారి వచ్చింది. ఇంకేం చేసినా నా పిల్లల్ని ఇద్దరిని లేపిన, నాన్న లేవండి నాన్న అని చెప్పి. ఇంక నేను కారం డబ్బా రోకలు బండ కారం డబ్బా నా బిడ్డకి ఇచ్చిన, మూత తీసి ఇట్లా నాన్న ఇట్లా నువ్వు డబ్బా ఇట్లా పట్టుకొని రా నా పక్కన అని చెప్పి వేసి కొడదాము, రోకలు బండ తీసుకొని కొడదాం. అప్పుడు నా కొడుకు చిన్న పిల్లోడు, చిన్నోడు చాలా చిన్నోడు అండి. లేదు అబ్బిని లేపినా లేదు, నా బిడ్డ లేపుకున్నా లేపినావు మాన్ని కూడా. అంటే మనం లేచినప్పటికి ఆడు కూడా లేచేసి ఇంకా లేచిండు కానీ ఆడు అరుస్తుంటే ఏం లేనా నువ్వేం భయపడకు, ఉండి ఇక్కడే కూర్చో, కామ్గా కూర్చో, ఏం మాట్లాడద్దు. నువ్వు కారం డబ్బా రెడీగా నా చేతి కిందకి ఇట్లా రామ్మా అని చెప్పి రోకలు బండ తీసుకొని ఇంక డోర్ తీసి వచ్చినా చూడు, చూస్తే పిల్లి. అవును, రోజు అది మా ఇంట్లోకి వచ్చే ధైర్యం చేసేది ఎవరు? ఆ ఇల్లు ఒక రాక్షసుల ఇల్లు. అవును, మా బావ ఒక పైల్మాను, మా మామ ఒక పైల్మాను, మా రాముడు అంటే సాఫ్ట్ జీవ్ అయినా కూడా ఆయన డేర్ చేసి ఇంట్లో అడిగి పెట్టే ఏదన్నా తేడా వస్తే ఊరుకోడు కానీ పిల్లి తిరుగుతుంది అటు ఇటు. మా అమ్మ పిల్ల ఇంకా నవ్వుకొని ఆనందపడి ఇంక పోయి పడుకొని నిద్రపోయినా. అయితే ఇది ఇంకా టైం పడుతుంది, ఉడుకుతుంది. ఉడికిన తర్వాత నేను పిండి పోసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇంకా పడుతుంది, ఇంకా చాలాసేపు, ఇది బాగా ఉడకాలి. సంగటి నాకు మెయిన్ సంగటి మస్తు ఇష్టం. ఆ బిర్యానీ వాళ్ళు తిన్నా కూడా సంగటి అయితే నేను నా బిడ్డ తింటాం, మేమే తింటాం. ఈయన కూడా కదా మమ్మీ. ఇగో అన్నం అయితే బాగా ఉడికించి చూసినారు కదా, బియ్యం గిన్నెండే పోసిన సంగటి ఎంత అయింది మమ్మీ. మనకి ఇది రేషన్ బియ్యం కదా మమ్మీ. అవును, కాబట్టి ఒదుగు అది ఇయ్యనా మమ్మీ మసి బట్ట బియ్యం అయితే ఇది దీంతోనే 2 గ్లాసులే పోసింది. కానీ అమ్మ చూడండి ముంతడు బియ్యం అన్నం అయినట్టు అయింది. నీళ్ళు ఎక్కువ పోసినావు కావు, అదనుకో ఎక్కువ అయినట్టుంది. ఊర్లో మనకి సంగటి గెలికే దానికి కట్ట వేరేది ఉంటుంది కదా, సంగటి గెలికే కట్ట వేరేది ఉంటుంది. నేను కలబెట్టినా అమ్మ, కూర్చొని కంఫర్ట్ ఉందా? చూడండి అసలు సంగటి. చిన్నప్పుడైతే మా మామిడి తోటలో తవ్వడానికి ఏదైనా పని చేయడానికి వస్తే మా అమ్మ సంగటికి వెళ్ళిపోయి తీసుకుపోయేది. అంటే ఒక్కొక్కరికి 3 ముద్దలు చొప్పున సంగటి పలక కూడా ఉంటుండే. ఎన్ని సంగటి ముద్దలు ఇట్లా ప్రతి ఇంట్లో సంగటి పలక ఉంటుండే అమ్మా. ఇప్పుడు ఓవెన్ ట్రే ఉన్నట్ట అమ్మే? ఓవెన్ ట్రే ఉన్నట్టు చెక్కతోని, లేదా చాట్ ఉంటుండే. చాటనే పెద్దది, ఇప్పుడు మనం బియ్యం జరుపుకునే చాట ఉండదు, అదే పెద్ద సైజులో సంగటి చాట. చూసిరా, రాయలసీమ స్పెషల్, రాయలసీమ స్టైల్, రాయలసీమ సంగటి. ఏదన్నా సరే ఎవరు ఇది కర్ణాటకదన్నా, తమిళనాడుదన్నా, తెలంగాణదన్నా, రాయలసీమ కోస్తాంధ్రదన్నా, ఏదన్నా ఏమన్నా రాయలసీమ కానీ సంగటే గుర్తొస్తుంది నాకైతే. రాగి సంగటి అంటారు మమ్మీ, కర్ణాటకలో ఉన్నట్టు అసలు పుట్టింది. నిజానికి చెప్పాలంటే రాయలసీమలో ఉండే రాయల్స్ అందరూ ఆ క్యాస్ట్ వాళ్ళు, అంటే వాళ్ళ పూర్వీకులు కర్ణాటకలో కూడా ఉన్నారండి. ఎవరో ఏంది మా పూర్వీకులే, రాయలసీమ కాదు, కర్ణాటక. ఓన్లీ మన ఇంటి పేరు వాళ్ళు. మన ఇంటి పేరు మన ఇంటి పేరు అంటే ఇప్పుడు మన ఇంటి పేరు వాళ్ళు మన ఊర్లో లేరా? మన ఊరే ఉంది ఒక ఊరే. మన ఇంటి పేరు వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా, భద్రాచలం సైడ్ అందరు కాదు మన వాళ్ళు. మామూలుగా మా వంశపోళ్ళు అయితే కొన్ని తరాల ముందు, మా తాత కంటే 4-5 తరాల ముందు ఫస్ట్ కర్ణాటక వాళ్ళ అసలైన ప్రాపర్ అంట. అది ఎవరంటే గౌడాస్ నుంచి గౌడ తరలి వచ్చి రాయలసీమలో శెట్టీలు, గౌడాలు, రాయల్స్ ఇట్లా
కానీ తెలంగాణలో కొందరు రావుస్ లెక్క, ఆంధ్రాలో కొందరు కమ్మాస్ లెక్క, రాయలసీమలో ఉన్న వాళ్ళేమో కాపు నాయుడు లెక్క. ఎక్కడ వాళ్ళు అక్కడ ఇట్లా మన సర్నెమ్స్ వాళ్ళు అయిపోయారు. నీకు ఎంతమంది తరాలు ముందు తెలుసు మమ్మీ? అమ్మో పెద్దదే అడిగింది. నాకు పెద్ద తరాలు ముందేం తెలియదు. మా నాన్న వాళ్ళ నాన్న అంటే నాకు 3 తరాలు తెలుసుమా. అవునా? మా తాత పేరు ఏం పేరు చెప్పక్క? అది తెలియదా? చెప్పును. వేస్ట్ ఫెలో. ఇది అది తెలియదా అని ఈ గ్యాప్ లో ఆలోచిస్తుంది మా అక్క కింద తలకాయ పెట్టి. చూసినావమ్మే? సుబ్బన్న అది కూడా తెలియదా? సుబ్బమ్మ మా నాన్నమ్మ పేరు సుబ్బన్న. సుబ్బలక్ష్మి ఎవరి పేరు? నీ పేరా? సుబ్బమ్మ సుబ్బలక్ష్మి రెండు. ఇంకా సుబ్బలక్ష్మి రామసుబ్బమ్మ మా అమ్మమ్మ పేరు శివయ్య, శివరాఘవయ్య. మా తాత పేరు అంతే తెలుసు. మన తాత పేరు, తాతల డాడీ పేరు చెంగల్ రాయుడు. చెంగల్ రాయుడు. వాళ్ళ నాన్న పేరు? వాళ్ళ నాన్న పేరు తెలియదు. చెంగయ్య. వాళ్ళ నాన్న పేరు మొత్తం ఏంది మమ్మీ? పిల్లలకి అవే పేర్లు, పెద్దలకి అవే పేర్లు. అప్పుడు అదే పేరు స్వామి ఇలువేలుపు. ఇప్పుడు మన సైడ్ అయితే తాతల వైపు అంటే మా మమ్మీ వాళ్ళ నాన్న తరపు అయితే రాఘవలు. అంటే వాళ్ళకి అందరికి రాఘవలే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరు రాఘవ. ఇట్లా రాఘవాల పెద్ద కొడుకు పేరు ఇలువేలుపు కలిసేలాగా పెడతారు. మళ్ళా ఈయన ఉన్నాడుగా మా వారి తరపు సుబ్రహ్మణ్య స్వామి. అంటే ఇప్పుడు మాది కూడా మా డాడీ వాళ్ళది సుబ్రహ్మణ్యం. ఇంకా అది కలిసేటట్టు పెడతారు. కుమారో సుబ్రహ్మణ్యమో అట్లా మనయ్యనో ఇట్లా. అయితే మా తాతల మా నాన్న మన ఊర్లో సగం మంది పేర్లు కేవలం 3 పేర్లు 4 పేర్లే ఉంటాయి కదరా మొత్తం మన ఊరు అంతా. చిన్న కుండ తెస్తేనే మిరకాయలు పొడికేస్తామా. చిన్నది కావాలా అమ్మికుండా? చిన్న కుండ సంగటి అయిపోలే అమ్మే? సంగటి అయిపోయింది, కొద్దిసేపు తీసేయడమే. ఇంకా అందుకోసమే ఇంకా చాలా. ఇంకా చిన్నది ఉందా? ఇంకా చిన్నది లేదు. మరి అది తెచ్చేసి. అయితే ఇది కూడా రాయలసీమలో అంటే సంగటి చేసుకున్నప్పుడు ఏమి కూర లేక లేకపోతే ఏదో లేక కాదు. ఒకప్పుడు లేక చేసుకుంటుండేనో ఏమో తెలియదు, కానీ నేనైతే ఇది ఇష్టంగా ఈ టేస్ట్ని ఇష్టపడి చేసుకుంటా. అంటే మనం ఇక్కడ మన తెలంగాణలో పచ్చిపులుసు ఎట్లా చేసుకుంటామో అంటే ఎండాకాలం అంటే మనం పచ్చిపులుసు చేసుకుంటే జర మంచిగా ఉంటది కదా. గట్టి కూరలు చేసుకుంటే దిగుడు పడకుండా. అసలు మాకు పచ్చి పులుసే తెలియదండి. మా తమ్ముడు ఒక రోజు అలా దోస్తు చేసిండని చెప్పి ఆడ అక్కడ ఏం చేస్తుండేమా. అవునా? ఎన్నడూ చేయలేము. ఇక నేను చేయకపోతే మా తమ్ముడు చేసిండండి ఒక రోజు, వాళ్ళ ఫ్రెండ్ చేసిండని ఆడ తినబుద్ధి అయిందంట. ఆడికి తినబుద్ధాయి కాదు, అలాంటి మీకే నచ్చితే పనికిరాను అని చెప్పి ఇంట్లో వచ్చి నిజం ఉట్టి మిరపకాయలు అవి ఉల్లిగడ్డలు అవి వేసి పిసికినాడు. ఒక రోజు మా తమ్ముడు మా కోసం అంటే ఎందుకు చేసిండు? అది కాకుండా మిరపకాయలు కూర చేస్తున్నా గుర్తుందా? అవునరా నువ్వు ఎట్లా తినేది అక్క, ఏమున్నది తినేది. స్కూల్కి వెళ్ళి రాగానే ఇంకా అదే చేసుకుంటా. అది కూడా ఎవరో దగ్గర చూసినావు కదా నువ్వు. వీడి ఫ్రెండ్స్ అండి, వీడి ఫ్రెండ్స్ మిరపకాయ నలుపుడని అదని మొత్తం బ్యాచిలర్ కారపొడి కూడా నీకు మీ ఫ్రెండ్సే కదా నేర్పించింది. అది నేర్పించింది కూడా మా తమ్ముడే. చిన్నప్పుడు మేము తిన్నది నేను చాలా చిన్నప్పుడు అండి. అప్పుడు నాకు అసలు తెలియదు. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ నేర్పించిన అల్మెల్లిగడ్డ ఉప్పు కారం ఇవన్నీ వేసి కలిపి తెచ్చిచ్చిండు. తిన్నప్పటి నుంచి నేను మా అమ్మ ఇంకా ప్రతిరోజు ఇంక వాడిని అదే అడిగేది, పోయి తీసుకురా. ఏదైనా పచ్చి పులుసు అదొక దశలో ఎంత తిన్నాం. పచ్చి పులుసు మా తమ్ముడు ఒక రోజు చేస్తే నేను మా మమ్మీ లొట్టలు వేసుకుంటాం. మాకేందంటే కారం ఉంటే చాలు కోసుకొని చచ్చిపోతాం. అది కాక మిరపకాయ కూర, ఆ కారం పచ్చి పులుసు కూడా అండి. మా తమ్ముడితో ఏమున్నా చేయిపోరా అంటే ఆడు ఇంత చింతపండు తెచ్చి పిసికి కారం వేసి బాగా తింటుండే. అదొక దశ. కొన్ని నెలలు చెప్పాలంటే 1 సంవత్సరం వరకు తిండేటోళ్ళం కదరా. అంటే ఎవ్రీడే కాదు, ఇంచుమించుగా వాడికి హాలిడే అంటే మాకు స్కూల్ హాలిడే ఉన్నప్పుడల్లా. ఇంకా ఇది మిరపకాయల కూర రా, గుర్తుందారా ఇప్పుడు నీకు? గుర్తుంది. ఒకసారి చెయ్యిరా అదిరా. అదేమో ఏ రేంజ్ లో తెలుసా అండి మమ్మీ? ఏ రేంజ్ మమ్మీ? గుర్తులేదమ్మా, చేసేటట్టు గుర్తులేదు నాకు. ఆ సంఘటన గుర్తుంది. కదా రౌండ్ కట్ చేస్తుండే చిన్నగా. ఇవి పైకి అనేసి వస్తాము రౌండ్ అదే చిన్నగా రౌండ్ కట్ చేసేటోడివి నూనెలో బాగా ఏం పెట్టోడిదిరా. ఇదేంటి ఒకసారి కలబెట్టినా ఇది ఒకసారి కలబెట్టేసి ఇంకా దించేయడమే. అబ్బాయి ఇంతసేపు బాగానే పోయారు మమ్మీ. నేను అదే నాకు జరసేపు ఉండలేదు స్వామి అనుకున్నా. మంచిదే లేరు స్వామి అని.
జర కలబెట్టేసి దింపాలా అమ్మే? నాన్న అమ్మ బాగానే కలబెట్టింది మా మమ్మీ, గట్టిగా ఉంది ఇది. అయితే మనం అట్లా సంగటి పిండి పోసుకున్నాక కలిపి పెడితే అట్లా జరసేపు కొంచెం ఉడుకుతుంది. కింద నిప్పుల పైన మంట రాకూడదు, మాడిపోతుంది. అట్లా నిప్పుల పైన కానీ లేదా మనం స్టవ్ పైన అయితే సిమ్లో పెట్టుకొని జర్ర అవటలో పెడితే ఆ రాగి పిండి అనేది కూడా ఉడికిపోతుంది, మొత్తం సంగటి కూడా మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడు అయిపోయింది. మా మమ్మీ సంగటి పోయి కట్టెల పొయ్యి మీద చేసింది కానీ నేను మామూలుగా స్టవ్ మీద చేస్తా కానీ ఇట్లా కట్టెల పొయ్యి మీద పోయమ్మో. అయితే ఇప్పుడు మనం అమ్మా ఇక్కడ పెట్టేసి ఇప్పుడు మనం అది జస్ట్ ముద్దలు చుట్టుకోవడమే ఉంది. సంగటి అయితే రెడీ అయిపోయింది. ఇది నేను ముద్దల తర్వాత చుడతా. ఈ గాలి అంతా ఇట్లా పోయింది అనుకున్నా, అది ఆయంత తీసేసి ఇది ఎట్లా చాక నువ్వు కడక రావాలి. మామూలుగా ఏలుతో తీయాలి కానీ నీళ్ళు ఉండాలి, నీళ్ళు ఉండాలి. దీన్ని ఇట్లా మూత పెట్టి పెట్టేద్దాం, ఎందుకంటే ముద్దలు చుట్టేటప్పటికి అది చల్లగా కాదు. ఇగో నేను మిరపకాయ నలుపుడు అంటే రాయలసీమ స్టైల్ నా సంగటి కాంబినేషన్లో ఇదైతే నాకు మస్తు ఇష్టం. టమాటాలు ఐదు తెచ్చా వేద్దాం అనుకున్నా, అయితే టమాటాలు మర్చిపోయి ఇచ్చిన నేను ఈసారి అయితే ఇంటికి పోగానే కవర్ తీసి పక్కన పెట్టి పెడతా. ఇలా టమాటా కూడా ఉంటే భలే ఉంటుండే. ఇగో ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు, ఉల్లిగడ్డ కట్ చేసిన, ఎల్లిపాయలు, ఉల్లిపాయ కొంచెం మధ్యలో ఒక పొర కులిపినట్టు అయింది, అందుకే కడిగి తీస్తున్నా. ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఉప్పు ఇవి వచ్చేసి వట్టి మిరపకాయలు వచ్చేసి మా రాక్షసులు. ఇక నేనే కింద పడినా, అమ్మమ్మ అన్నీ కింద పడ్డాడు, బ్లడ్ వస్తుంది. ఏడబడ్డావురా? అది నాకు తెలియదు, నాన్నకు తెలియదు. పసుపునా ఇటు పట్టురా, జల్దీ రావాలి. మా అయ్య కదా ఇట్రా. అమ్మమ్మ మాకు ఇష్టమైనవా? ఎన్ని సంచులు పట్టుకొస్తున్నాడు. ఆడు తిండిపోతాడు, ఐస్ క్రీమ్ తీసుకొని మా అమ్మిడితో వచ్చిండు, ఆడు పారిపోయిండు. ఆడైనా పడ్డాడు, తిడతామని సైలెంట్ కూర్చున్నాడు. మా అయ్య కదా అవ్వదు అవ్వదు. ఇట్రా నువ్వు వస్తావు రావు చెప్పు నాకు ఇప్పుడు. చిన్నగా తల్లి పోయి కాడ రావద్దు. ఇగో నువ్వే పెట్టుకో, నువ్వు పెట్టుకో. కొంచెం కొంచెం మంట అవ్వదు, బర్న్ అవ్వదు. పెట్టుకో. అయితే చిన్న దెబ్బ తగిలినప్పుడు పసుపు, మా అత్త అయితే ఇంత పెద్ద అదేంటిది మా ఆయనకి ఇంత పెద్ద పెద్ద దెబ్బలైనా కూడా పసుపు పోసి నూకుతున్నారంట చెప్పేది. చిన్నగా కట్టైనా కూడా పసుపు పెడుతుండే. మావాడైతే ఎంత దెబ్బలు తమ్ముడికి. నేను ఫస్ట్ పసుపే పెట్టేసి హాస్పిటల్కి నేనైతే రిస్క్ చేయను, ఎందుకంటే నా పిల్లలకి ఎగ్గిత్త కట్టైనా కూడా నడకలు పట్టుకపోతుంటే హాస్పిటల్కి అట్లా. పేపర్ ప్లేట్లు బాగానే తెచ్చినవే. అయితే ఈ ఒట్టి మిరపకాయలు మా ఆ నిప్పుల కింద కొంచెం కింది కనవి ఈ కర్రతోనే దీంతో అయితే మా రాముడు వాళ్ళు తెచ్చుకోరు, వాళ్ళని వదిలేద్దాం మనం. మంట ఆపేద్దాం. ఉత్త నిప్పులు బయటకనమ్మా, పొయ్యి కట్టి లోపలికని. మంట ఆరిపోద్దు, నీకు ఇబ్బంది. నేను రానా అటు? ఏం లే అమ్మే, ఇది వేయగానే మండిపోవు మమ్మీ కళ్ళు. నిప్పులు నువ్వు ఈ బయటకే మిరకాయలు నిప్పులు రెండు కలిపి అంతే. ఇవా నీకు వస్తుందా రాదా? నేను రావాలా? చాలా చాలు, ఇట్లా చాలా. ఇప్పుడు దీని మీద వేసేసి ఇట్లా తీసేయాలి అంతే. వేసి అన్ని వేసి అన్న వెయ్యాలా? వెయ్యాలా? వేసేయి ఇక అట్లా ఇట్లా కలిపెట్టి తీసేయి. ఇక అంత 2 నిమిషాలా అంతే, తీసేయమ్మా. ఇక ఇట్లా చాలా అయిపోయినాయి చాలా అంటావు. ఏ పోయి పోయి తీసేసినా మమ్మీ. ఇవి కూడా కాళ్ళేటి ఉంటే అట్టని ఇటు తీసేసి పెట్టుకున్నావు. వెరీ గుడ్. అయిపోయిందా నాన్న? ఇటు వస్తావా? ఇస్తావా? ఇచ్చేనా మమ్మీ? ఇగో ఇల్లు వేసి అయితే ఇందులోకి నేను చింతపండు కూడా మర్చిపోయి వచ్చిన. మామూలుగా చింతపండు వేయాలి ఇందులో, కానీ మనకి నిమ్మకాయలు కదా అన్ని మర్చిపోయి వస్తున్నాయి. ఈసారి ఇంకా నా బిడ్డ నన్ను చంపుతుంది. ఇంకా ఫోన్ చేసి మమ్మీ ఇది తెచ్చినవా ఇది తెచ్చినవా ఇది తెచ్చినవా ఇంకా అడిగి మరి ఇప్పుడు పోయి చూడిపో ఏం పెట్టావా అంటది. ఇక నా తెలుసు కదా. ఇంకా నమ్మ మమ్మీ
నేను తెస్తా. ఎందుకంటే ఆల్రెడీ నిన్న వదిలేసిన ఇప్పుడు వదిలేసిన కాబట్టి. అబ్బా మన ఇంట్లో బొగ్గులు ఇంట్లో పొగేసుకోవడానికి అవి బొగ్గులు మస్తు ఉండేటట్టున్నాయిగా ఉన్నాయి మన ల్యాండ్లోనే. అయితే ఇది సంగటి కోసం మిరకాయ నలుపుడు. ఇది ఎవరు తినరబ్బా మా ఇంట్లో, నేను తప్ప. నాకే ఇష్టం. నాకు ఇట్లా 2 ముద్దలు తినాలి. ఒట్టి తునకలు ఫ్రైలే తినాలి. ఒట్టి తునకలు వేయించేదానికి ఏ పెంకా అది వేయించేదానా? వేయించేదే. ఇది పెట్టుకుందాంలే అమ్మే. కడిగినావా మమ్మీ? కడిగినా కానీ వేయించేదానా? వేయించేదే కానీ అది ఉంటుందో పలుకుతుందో అని. పగులుతుంది అంటవా? ఏమో వేయించుదావా మమ్మీ? పెట్టేసి పొగేంది ఇంత వస్తుంది మమ్మీ? తగులుతుంది. కర్రలు పెట్టినా కర్రలు పెట్టి ఊపనా? చిన్న చిన్న అన్ని పెట్టు. పెడతా. ఇగో ఇందులో ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఉప్పు, చింతపండు వేయాలి. చింతపండు ప్లేస్లో నిమ్మకాయ వేసిన. అయితే ఇట్లా ఒట్టిమిరపకాయలు కాల్చిన. మామూలుగా పచ్చిమిరపకాయలు టమాటాలు ఇట్లా వేయించి చేయొచ్చు, పిసికేయచ్చు. ఒట్టిమిరపకాయలు కూడా ఇట్లా, కానీ నాకు ఇట్లా ఇష్టం కాబట్టి ఇట్లా. మా అమ్మ చేస్తుండే ఇట్లా ఒట్టి తునకలు ఫ్రై, ఒట్టి చేపల ఫ్రై, తాటాకు చేపలు ఇట్లా కాల్చుకొని తింటుండే, ఒట్టి తునకలు కాల్చుకొని తింటుండే. సో దానికి ఇట్లా సంగట్లోకి ఇట్లా చేస్తుండే. ఇందులో కొన్ని నీళ్లు పోస్తున్నాయి, ఎందుకంటే మనకి టమాటా ఉంటే ఆ పులుసు సరిపోయేది, లేదా చింతపండు ఉంటే అది సరిపోయేది. చింతపండు పులుసుని అది లే కాబట్టి నీళ్ళు పోసాం. ఎట్లా ఊపేది వచ్చిందిగా కంటిన్యూ ఊపినానా? ఇటది అబ్బా ఇడిదే అట్లా కాదు. ఎందుకక్క నీకు ఇగో ఎటుందా? ఇక్కడ చూడు. కట్టలు పోయి మళ్ళీ కట్టమొక్కం దాన్ని. అది ఏమవుతుంది? ఏందో చిన్నగా ఉంది అది. ఆ చిన్నవి వేస్తే మండుతుంది. వేసినావే ఇంకా చిన్న చిన్నవి ఇక్కడ రానా? నాకు కట్ చేసి ఇద్దుతా. అదే నీకు అది నీకెందుకు ఆ ఇబ్బంది అని నేను ఇటు వస్తున్నా. ఇగో ఇది పిసకడమే కావాలి మెయిన్. చూపేమో ఒకసారి అది లోపల. రెడీ నానా? రెడీ అమ్మే? యస్. చూపిస్తావా నానా? మా డాడీ చూడండి మా తమ్ముడి మీద ఎంత ప్రేమనో. వచ్చి అప్పుడు తెచ్చిపోతుండు. తమ్ముడు కష్టం తెలుసు. ఎట్లా తెలుసా? 2 సార్లు మా మమ్మీ మా డాడీతో జస్ట్ పొద్దుగాల నుంచి అప్పడం చేసారు. మా ఇదేంది మా కొంచెం అనిపిస్తుంది కదా. కడగనా నీళ్ళు పోసి పనికొస్తుంది కమ్మా మనకి ఇప్పటికి. ఇదేంలా ఒకరోజు సాంబ్రాన్ని పొగేసిన మనవడికి అంతే. ఒట్టి తునకలు ఫ్రై చేసి ఇస్తా. రాముడు ఒట్టి తునకలు ఫ్రై కావాలా? ఆల్రెడీ ఆడ చూసినావా మమ్మీ ఎన్ని తెచ్చుకున్నారు చిరుతిండ్లు. చిరుతిండ్లు అన్ని తెచ్చుకున్నాను. ఆయిల్ అడిగిట్లు అన్ని మూతలు పెట్టేసింది అబ్బా నా బిడ్డ. ఇంకా ఒక స్టూల్ లాంటిది తెచ్చుకుంటే భలే అరేంజ్ చేసుకోవచ్చు. గుంట గంట ఉండదు సంగట్లో పెట్టేసినా కడగలేను ఆ గంట. అది తెస్తావా? దీంతో కలబెట్టి రాదు. ఓకే అది పొయ్యాలా? సరేలే. ఉల్లిగడ్డలు ఎందుకు మమ్మీ? నీళ్ళే తెస్తున్నావా?
ఏందో పొమ్మ తెచ్చినా మనం వాడేస్తున్నామా ఎన్ని తెచ్చినా ఏమమ్మా కొన్ని తెచ్చినట్టున్నా మీరు ఊరికి అంటుంటారుగా ముసలిదాన్ని అయినా నేను పడిపోండి మర్చిపోతున్నా. ఒట్టి తులకలు ఫ్రై చూసారా? అబ్బా మమ్మీ ఒట్టి పింకలు ఫ్రై ఎందుకు మమ్మీ? చిన్నప్పుడు ఊరికి కాల్చుకునేటోళ్ళం మనం 100 సార్లు చెప్పినాం. ఒకసారి అది ట్రై చేసి చూపించుండొచ్చుగా మమ్మీ. అరే ముందు చెప్పుకుంటే నేను ఇప్పుడు పైన కాల్చుకుంటున్నా. మా మమ్మీ చిన్నప్పుడు ఎండు చేపలు కూడా కాల్చుకొని తినేటోళ్ళంట. అదే చెప్తుంది ఎప్పుడు. కాదమ్మా మా మమ్మీ నవ్వే కాదు భయంకరంగా. మా మమ్మీ తేపినా అబ్బో ఆ టేస్ట్ మా మమ్మీకేమో కానీ తిన్న మా అందరికి కడుపులో నోట్లకు వస్తాయి. మా రాముడు చూడు అవన్నీ పెడతారా అట్లా చేస్తారా అంటుండు. ఏంటి మమ్మీ టేపేదా మమ్మీ? తినేది అది కాదు తుమ్మ ఎవరికి రాదా ఏంది? అవునా? ఓకే ఓకే తల్లి తినండి. అయితే ఇందులోకి ఒట్టిమిరపకాయలు ఎల్లిపాయ వేస్తేనే మస్తు ఉంటుంది. పెప్పర్ పౌడర్ ఇక్కడ వేరే లక్కకుండా పెప్పర్ ఉంటాడా? యాన్సర్ కూడా యాన్సర్లే నేను ఇట్లనే వేసేసి చేసుకున్నా. అందులో ఎగుతాయిలే. అదే ఇట్లనే కొట్టేస్తే పచ్చిగా ఒట్టిమిరపకాయలు వేసి మస్తు ఉంటుంది అన్న. ఆ పక్కన అసలు నిప్పులు ఉన్నాయా? ఇందులో ఉన్నాయి. ఇక్కడ పెడితే ఉడికిపోతుంది నీకు ఈ 1 సెకండ్లో 10 సెకండ్లో. అయిందా అవి? ఇగో నీకు ముందులే కావాలని అడుగుతాను. కలబెట్టి మిరకాయలు కొట్టా. అది కాదు మమ్మీ డాడీ వచ్చిండని చెప్పి డాడీకి పని చెప్పేసినావు మమ్మీ. ఏగిపోయినా అన్న ఇగో చూసుకో ఎట్లయినా మెల్లగానే ఏగిపోయినాయి కదా. డాడీకి మెత్తగా ఉంటే తింటాడు మమ్మీ. ఒట్టి తుంకల్ని కూడా ఆ ఒట్టి తుంకలు ఎంత మెత్తగా చేసినా అవి మెత్తగా. ఇగో ఎల్లిపాయలు ఒట్టిమిరపకాయలు వేసేస్తా. సరిగా తరగలేదు మళ్ళా పెట్టకు నన్ను. వండుడేనా ఆమె చిన్నుడేమన్నా ఉందా జరసేపు ఆమె? లేచి రావాలి జరసేపు మంచిగా అవుతాయి. ఇగో జర్ర ఈ కారపుల్లకి సరిపడ ఉప్పు. మా రాముడు కొండ ఎందుకు వచ్చిందంటే తెచ్చుకోండు, అందుకోసం మంచిగా లేచి అయిందానే అనుకుంటా వచ్చిండు కదా. ఇక్కడ కలబెడతా. మా రాముడు మస్తు అంటే మస్తు కష్టపడ్డాడు. అయితే మా రాముడు కష్టమంతా నేను చెప్పుకుంటూ పెంచాను నా బిడ్డలకి. కొంచెం మంట పెట్టు, కారం ఘాటులేస్తుంది. ఇక్కడ డాడీకి నీకు మీ బావ కప్ప అందరికి దగ్గు వచ్చింది కదా. 2004లో 2002లో స్టార్ట్ చేసిన వరకు 2004లోనో స్టార్ట్ చేస్తే అప్పుడు 2004లోనేమో ఫోన్ వచ్చింది. స్టార్టింగ్ ఫోన్ సెల్ ఫోన్ అన్న. అప్పుడు మా రాముడు ఫోన్ తెచ్చుకోండు. అప్పుడు ఇట్లా ఉంటుండే ఫోన్ కి ఈ పైన ఇట్లా. అదేంది యాంటీనా? నోకియా ఫోన్. నోకియా ఫస్ట్ మోడల్. అయితే నేనైతే మా పిల్లలతోనే మధ్యాహ్నం వెళ్ళి ఫోన్ చేయించేదాన్ని, తిన్నావా డాడీ అని చెప్పి. ఇట్లా ప్రతిదీ నాన్న ఇప్పుడు అమ్మ ఏం చేసినా చేయకపోయినా అమ్మ పైన పిల్లలకి అందరికి ఎఫెక్షన్ ఉంటది. కానీ నాన్న పైన ఎఫెక్షన్ ఎట్లా రావాలి అంటే ప్రతిసారి మనము మన లక్కినా జరసేపు ఆగే. అయితే మనకు నాన్న పైన ఎఫెక్షన్ ఎట్లా రావాలి అంటే అమ్మ ప్రతి క్షణం చెప్పుకుంటుండాలి పిల్లలకి. అప్పుడే నాన్న కష్టము, నాన్న పైన ఎఫెక్షన్ వస్తుంది. ఆటోమేటిక్గా అన్ని తెచ్చేది నానే, అన్ని చేసేది నానే. మనము కొట్టినా కూడా, అమ్మ కొట్టినా కూడా కొబ్బరి పొగ వస్తుంది. లేవు అయిపోయినాయి, తీసుకెళ్ళి పొగ వస్తుంది. లేవు అయిపోయింది. నువ్వు వేసినా కొంచెం ఆయిల్ సరిపోయింది. సరేలే సరిపోయింది, వేసిస్తా. 2 పీసులే
పట్టుకో 4 ఇయ్యలే. పట్టుకో. ఇవి చేసిందే మీకు అట్లనే టేస్ట్ చేసి చెప్పు ఎట్లుందో. ఇప్పుడేనా ఏంటే ఈడు ఎట్లా చేస్తా ఒకటి కాలిపోతుంటే ఎట్లా చేస్తావు కాలిపోతుంటా అంట. అమ్మా ఇది కాలుతుంది. డాడీ ఎంత మంచి మాట్లాడుతుండ్రా రే పప్పి. ఇంకా పైన వేడి చేస్తా. నీకు కాంపిటీషన్ అవుతాడు నీ పంచులకి, ఎందుకంటే పుట్టిందే అక్కడి నుంచి కదా పంచు. మరి ఆ పంచులు అన్ని నుంచి వచ్చినాయి వాళ్ళ నాన్న నుంచే, మీ నాన్న నుంచే కదా. ఎట్లుంది? పొగొస్తుంది నీకు. ఆహా ఇది ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఉన్నా నేను. మమ్మీ నాకు దోమే తిన్నానా? భలే నానింది మమ్మీ ఇది. బాగుంది. చాలా సేపు నానబెట్టినా కదా, ఇంకా మంచిగా లేక వేసుకోపో సీనిము. బాగుంది, తీసుకోమ్మా. నువ్వు తీసుకెళ్ళిపోలేవు. కొంచెం పైన ఉప్పు చల్లు మమ్మీ. నిమ్మకాయ గారంలో ఒక నిమ్మకాయ పచ్చి, ఒకవేళ కావాలంటే నిమ్మకాయ పిండుకోండి. తిని సూపర్ ఉందన్నా, చాలా అంటే చాలా బాగుంది. నేను అన్నం తింటా. మెత్తగా ఉడికింది మమ్మీ. అయిపోలే బిర్యానీ అయిపోయింది. మా ఉల్లిగడ్డ కూడా 2. ఆహా ఇప్పుడు నేను ఒడుతున్న కూర చేస్తున్నా. మటన్ తెచ్చుది అమ్మ, బోన్ లేనిది ఇట్లా చేసుకో. మొన్న చేసిన ఉప్పు చల్లని దీని మీద కొన్ని మీరు తినాల్సింది. అది 2 ముక్కలు తినేసి కనపడుతుందా? ఎంత బాగుందిరా ఇది, చూపి. తినమ్మా. అయితే ఒడుతున్న కర్రీ పెద్దది తల్లి తల్లి కర్రలు ఇద్దరావే అక్కటి ఇది నేను దేనికంటే అది ఎవర్రా? ఇక్కడ అది నిన్న మన మీద వచ్చినామా? రామ్మా జల్దీ ఇట్లా దగ్గరికి. రాముడు 2 కట్టెలు అందించుకోవే ప్లీజ్. అయితే ఇందాక చెప్పినా కదా, ప్రతిదీ కష్టము మనము పిల్లలకి చెప్పకుండా. ఇది పిల్లలకి తెలుసు, అయినా కూడా నానిట్లా అని పెంచుకుంటుంటే నాన్నకి పిల్లలకి మధ్య మస్తు ఎక్కువ బాండింగ్ తల్లే చేపించవచ్చు. మా రాముడు నైట్ 8:30, 9 అట్లా వచ్చేటోడు కదమ్మా. ఒకసారి అయితే మా పిల్లలు ఆల్మోస్ట్ ఎక్కువ పడుకునేటోళ్ళం, మేము జల్దీ పడుకునేటోళ్ళం. 7:30, 8 వరకు తినేసి పడుకునేటోళ్ళము. ఇంకా మేము పడుకున్నాక వచ్చేటోడు. వచ్చినాక కూడా లేపిచ్చి మా రాముడు ఏమన్నా తెచ్చింది అంటే డైలీ తెస్తుండే. సాయంత్రం వచ్చే ముందర సాయంత్రం ఫోన్ చేపిస్తుండే పిల్లలకి. తల్లి కారం, ఉప్పు, పసుపు, నిమ్మకాయలు వేయకూడదు అట్లా. కూర్చొని ఆడుకోరాడ. తాత తెచ్చిన మురుకులు, పాపడ అవన్నీ తిను. ఉప్పు కారం నిమ్మకాయలు వేయద్దు, కూసో. అయితే సాయంత్రం పోయి ఫోన్ చేసేటోళ్ళు, రూపాయి కాయిన్స్ ఫోన్ చేసి డాడీ మాకు ఇది కావాలని చెప్పి డైలీ చెప్పుకుంటుండే. నేనే చెప్తుండే, పోయి చెప్పండి మీరు ఏం కావాలో అడగండి అని. ఇగో ఆయిల్ పోసిన. ఆయిల్ చూడండి ఎంత మంచిగా ఇలా పోసి పెట్టుకున్నాము. భలే ఉంది మమ్మీ. గిన్నె కూడా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు. ఉప్పు కావాలా? ఉప్పు నేను తీసుకుంటున్నాను. నేను అందిస్తాను. ఇక్కడ ఎన్నో పెట్టేసిన ఉప్పు గిన్నె ఉంది, ఏడే ఉంది మా ఏడే ఉంది. ఉప్పు ఏడే ఉంది, రోకలు ఏడే ఉంది. అయితే డాడీ మాకు ఇది కావాలని చెప్పేసి వస్తుండే. నేను సాయంత్రం తిండి పెట్టి పడుకోబెడుతుండే. అయితే కూర్చున్నా. ఇక వచ్చినాక ఖచ్చితంగా లేపించి వాళ్ళ డాడీ ఏం తెప్పించిండో తినిపించి, మళ్ళీ వాళ్ళ డాడీ జరసేపు వాళ్ళతో మాట్లాడి, వాళ్ళనిద్దరిని చెరొక సైడ్ పండబెట్టుకొని జరసేపు మాట్లాడి కథ చెప్పి చేసి మళ్ళీ వెంటనే జల్దీ నిద్రపోయేటోళ్ళు.
ఇట్లా మా పిల్లలు 7th 8th క్లాస్ వరకు కూడా నైట్ వాళ్ళ డాడీ వచ్చినాక మళ్ళీ మాట్లాడిపించి ఏమన్నా తినిపించి కూర్చోబెట్టి జరసేపు మాట్లాడించి పడుకోబెట్టేదాన్ని నేను. ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత మేము ఇంకొక రూమ్లో పడుకోవడమో లేకపోతే అట్లా ఇట్లా పడుకునేటోళ్ళము. అట్లా డైలీ పిల్లలతో మాటలు ఇది లేకుండా అస్సలు ఒక్కరోజు కూడా వాళ్ళ డాడీని అట్లా లేకుండా ఇట్లా చేయలేదు. ఎందుకంటే మార్నింగ్ లేచే వరకు ఒక్కోసారి ఉంటాడు, నైట్ 11:30కి ఇట్లా వెళ్ళిపోతాడు కదా, మళ్ళీ కొంచెం పెద్దగైనాక మళ్ళీ తెల్లారినాకనే వెళ్ళేటోడు. అట్లా ఏ టైంలో వచ్చినా ఏం చేసినా కూడా ఖచ్చితంగా వచ్చేటట్టు. ఇంకా టైం కాగానే మా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అయితే సండే అయ్యి పోయి డాడీ తిన్నావా అని అనిపించడము. ఇప్పటికి కూడా తర్వాత ఫోన్లు వచ్చినాక కూడా వాళ్ళు కూడా చేస్తుండే, ఒకవేళ చేయకపోయినా కూడా నేను చేపిస్తుండే. అట్లా ఎఫెక్షన్ ప్రతిదీ కూడా మనము తండ్రి చేసే కష్టాన్ని పిల్లలకి వివరించుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇగో ఇది ఈ రోజు ఇంత చేస్తుంది ఇంత చేసిండు అట్లా ఇట్లా డాడీ కష్టం ఇట్లా డాడీ పని ఇట్లా ఆయన చేసే కనీసం ఆయన చేతుల కాయలు కాసినా కూడా పిల్లలకి చూపెట్టి పిల్లలతో చేతులకి ఇట్లా అనిపించి ఇగో ఇట్లా అని చెప్పి అట్లా ప్రతిదీ నేను చూపించుకుంటూ పెంచిన నా బిడ్డలకి. నా పిల్లలు కూడా వాళ్ళు ప్రతిదీ చూసుకుంటూ ఇప్పటికి నా పిల్లలు ఎంత మంచిగా అంటే నేనైతే అదృష్టం కొద్ది పిల్లలు పుణ్యం కొద్ది పురుషుడు అనేది ఎవరికన్నా సార్థకత అయిందో లేదో కానీ నాకైతే నా పుణ్యం కొద్దీ నా పురుషుడు మా రాముడు, నా అదృష్టం కొద్దీ నా పిల్లలు నా బిడ్డలు ఇద్దరు. అయితే ఇది వేసేసిన ఆలుగడ్డ కట్ చేసినావా అమ్మా? అయితే ఒడితునకల్లోనే ఇగో ఆలుగడ్డ కూడా చేస్తున్నాం. ఎందుకంటే మటను చికెను ఒడితునకలు ఇట్లా ఏమున్నా సరే మనకు కూర కొంచెం తక్కువ క్వాలిటీలో ఉంటే ఇట్లా ఆలుగడ్డ మిక్స్ చేసుకోవచ్చు. ఏ కూరలో మిక్స్ చేసుకున్నా కూడా ఆలుగడ్డ, ఏ కూరలో మిక్స్ చేసినా కూడా ఆలుగడ్డ మంచిగా ఉంటుంది. ఇంకా తెల్లకమ్మా దాని దగ్గరికి మాత్రం ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, కారం, పసుపు. తీసుకురా ఇగో అట్లనే మనం గంట క్రితం నానబెట్టుకున్న ఒడితునకలు. మా వాళ్ళు అది తెచ్చుకురు కదా సండే కదా, ఇంకా ఇద్దరు బామ్మతో వచ్చారు, అందుకోసమని కొన్ని వేయించినవి వేయించి అయితే మా బిడ్డ చికెన్ పకోడీ కూడా చేసిస్తుందంట వాళ్ళకి. ఇందులో వాటర్, మటన్ మసాలా. నా బిడ్డ అయితే నేను కూర్చొని అన్నీ అందించేసింది. అయిపోయింది. ఇలా కూడా ఎండకి ఏం చేస్తున్నావే నువ్వు? ఏం చేస్తున్నావు ఎండకి? అయిపోయింది. అవునే తెచ్చేద్దాం, మంచిగా ఉంటుంది. తెద్దాం ఈసారి. దాంతో పాటు ఇంకోటి కొనుక్కుంటాం. దీనిపైన మూత ఏం పెట్టమ్మా? మూతనా అమ్మే? ఇది పెట్టేసి పెట్టేసి అమ్మే, ఇది పెట్టేసి ఇది నేను మూత వచ్చేటప్పుడు రాబోవా అక్కడ మంచం ఉంది కదా, అది వేసుకుంటా. దీనిపైన మూతకు వేరే ప్లేట్ తేలేదు, ఇది పెట్టేసుకున్నాం. ఉండనేలే ఏం కాదు, ఈ సంగటి చేసి పెట్టేస్తా మీద తెచ్చేది అంతే. 5 నిమిషాలు అయితే ఒడితునకల కర్రీ కూడా రెడీ అయిపోతుంది. నీ బిడ్డ చికెన్ చేసింది, టేస్ట్ అంటే చేద్దా దాదా?
డాడీ అయితే మమ్మీ ల్యాండ్ లో ఉంటే ఎప్పుడు చెట్ల పనే. ఇగో 2 రౌండ్లు వేసిండు, చెట్లకు 2 రౌండ్లు కొట్టేసి వస్తాడు మళ్ళా. ఇగో చూసిరా మమ్మీ మటన్ కంటే ఎక్సలెంట్ అయింది మమ్మీ. నాన్న దీంట్లో గెంటి అగా గెంటి నాన్న ఆలుగడ్డలు మామిడి మమ్మీ ఆ గెంటి 4 రోజులు అయితే మన చెట్లకు కాసే మామిడికాయ ముక్కలు వేసి కూడా చేయొచ్చు మమ్మీ. అది నాన్న అది ఇగో ఏంటి మమ్మీ? ఇది నాన్న అది సంత్రా కొత్త కత్తి. అయితే ఇది స్పెషల్గా మా తమ్ముడు తెచ్చిండు. ఉత్తునకలు వేస్తే మస్తు ఉంటుంది అక్క సంగట్లకి బాగా. గజ్జనిమ్మకాయలు వేస్తారు మామూలుగా, గజనిమ్మకాయ కాదు కానీ ఇది జర్ర స్వీట్ ఉంటది అంతే, ఏం కాదు మస్తు మంచిగా ఉంటుంది మళ్ళీ ఫ్లేవర్. మామిడికాయ కూడా బయట అట్లే ఫ్రూట్స్ వేసుకొని తింటారు. మామిడికాయ వేసుకోవచ్చు. అట్లనే ఈరోజు అయితే ఈ ఫ్లేవర్ కావాలని మా తమ్ముడు ఇదంతా తెచ్చిండు. నేనైతే మొత్తమే వేసేస్తున్నావు పిండాలి మమ్మీ. ఏం కావాలన్నా మమ్మీ. జర కలర్ వచ్చింది చూసినావు అక్క, అది జర కలర్ వచ్చింది. ఆల్రెడీ అది ఇంకొన్ని డేస్ అయితే వస్తుంది ఆరెంజ్ అయితే. 132. ఇది ఉత్త రసమైనా పిండేయచ్చు, ఇట్లా అట్లా వేసేసినా ఏం కాదన్నా. ఇది భలే కొత్త రకం డిష్ లాగుందిరా, మస్తు టేస్ట్ ఉండేటట్టుంది. చాలా సేపటి నుంచి స్లో కుక్ అవుతుంది. స్లోగా వాళ్ళకి తెలుసులే, ఎందుకంటే ఆ పక్కన కుక్ అయిపోయే వరకు ఇక్కడ కుక్ అయింది. సిమ్ లోనే మొత్తం బాగా బాయిల్డ్ అయిపోయి అసలు ఎట్లా అంటే దీని టేస్ట్ మీరు అస్సలు మర్చిపోలేరు. ఇట్లా ఫైనల్ గా నిమ్మకాయ గానీ లేకపోతే మామిడికాయ గానీ లేదా దోసకాయ ఏది వేసినా కూడా ఎట్లా ఉంటది అంటే అట్లా ఉంటది. 1 2 4. పకోడీ ఏందాక ఎప్పుడు తినలే, అట్లుంది వెరైటీగా టేస్ట్. వెరైటీ అంటే మంచిగా ఉందా? మంచిగా ఉంది కానీ ఏమో ఏదో సాస్ వేసినట్టుంది. అదే కదా అట్లా ఎందుకు వచ్చిందో. అదేందంటే రా ఈ వాతావరణం మమ్మీ. అమ్మేసిన సంగటి కూడా మమ్మీ మంచిగా సంగటి ముద్దలు చుట్టే ఎట్లుందమ్మే పెట్టుకొని తిన్నా. సూపర్ అంటే సూపర్ నాన్న. నేను ఇన్ని రోజులు దీన్ని పట్టుకున్నాను కూరగాయలు. ఈ రోజు వేరు కదా మమ్మీ, కట్టెల పొయ్యి మహిమ అది. దీన్ని ఇట్లానే పెట్టేస్తాం. మన కట్టెల పొయ్యిలో కూడా దిష్టి అయ్యేటట్టు మమ్మీ. 2 జంటకి ఎంత ముందు ఉన్నాయి. 790. చెయ్యి తడుపుకొని ఇక్కడ అది నీళ్ళు తల్లి రావే. నేను పోతాను. అదే మా సట్టి ఏది మమ్మీ ఇదా? 1 2 3 65 తర్వాత వేసుకున్నాం. ఎండకి ఎందుకు తిని చేసి మెల్లగా ఈవినింగ్ వేసుకొని పోతాం. పడేసిరా మళ్ళీ పడతాం రా మళ్ళీ పడతాం దా. 176. ఏం చేస్తున్నావు? మళ్ళీ షౌట్ చేద్దామా? కావాలా? ఇగో లైటర్ ఉంది అక్క. ఇంతే, ఇట్లా ముద్దలు చేసుకుంటే సంగటి రెడీ. వేడి వేడిగా అది కాదు మమ్మీ, ఇంకా మనము అది ఇష్టపడలేము మమ్మీ. మన ఇల్లు, మన తిండిలు, మన లైఫ్ స్టైల్ ఇష్టపడలేమంటావా? ఖచ్చితంగా ఇట్లా అలవాటు పడితే ఇక్కడికి రోజుకు ఇంకా ఇట్లా సెట్ చేసుకుంటూ అన్ని ఇట్లా కంఫర్ట్ లాగా అయిపోయినాం అనుకో, ఇంక ఇదే నచ్చుతుంది. రేపు ఇంట్లో వండుకున్నా కూడా మనకు ఆ టేస్ట్లు నచ్చబోయేమో. టేస్ట్ ఇది భలే ఉన్నాయి. అసలు సేమ్ అట్లే చేస్తున్నాం మా మమ్మీ. మనం మన ఇంట్లో ఎట్లా చేసుకుంటాం అట్లనే చేస్తున్నాం కట్టెల పొయ్యి మీద కూడా. అవును, కానీ టేస్ట్ అసలు మొత్తం మారిపోతుందండి. ఎంత అంటే అంత మారుతుంది. సగం మట్టి పాత్రలు అది కూడా మమ్మీ. అవును మా మట్టి పాత్రలు అది సగము, సగం కట్టెల పొయ్యి.
కొంచెం ఇది అడిగి ఈ ముద్దలు మిలిగిన పెరిగేసుకొని నెక్స్ట్ డే తాగినా కూడా మస్తు బలం కదా మమ్మీ. ఈ ముద్దలు నైట్ లో ఎక్కువ ఇట్లా చేసినా కూడా ఊర్లో మిగులుతాయి కదా, నీళ్లు పోసి పెట్టేస్తారు. ఇంకా నెక్స్ట్ డే పెరిగేసుకొని బాగా పిసుకొని తాగితే ఎంత బాగుంటుంది తెలుసా. ఎండాకాలం నేను డైలీ మీకు రాగిదే చేసేదాని మమ్మీ. ఆ సంగతి మేము తినకపోయేది. నువ్వు కలిపి పెట్టి ఆ పొగలు చూడు మమ్మీ, పొగలు చూడరా ఇక్కడ ముద్దల కాడ. నేను చేస్తుంటే మరి చల్లగా ఉంది అనుకున్నారా? చూడు నీకు అట్లనే కనిపిస్తుంది మమ్మీ, కానీ ఇక్కడ చూడు ఎంత పొగలు వెళ్తున్నాయో. మరి అంత అవలీలుగా ఇట్లా ఇట్లా అంటున్నావు మమ్మీ. మమ్మీ చేతులు రాడ్లని తెలియదా నీకు? రాడ్లే అనుకున్నా కానీ మరీ ఇంత రాడ్డా. నువ్వు టేస్ట్కి తినేటట్టు అన్నీ సూపర్ టేస్ట్ ఉన్నాయిరా. ఆడ ఒట్టి తునకలు ఏం చేసిరో. ఏంటిదమ్మా? ఒట్టి తునకలు తినేసిరా అది. ప్లేట్ కూడా నాకేసి ఉంటారు. మస్తున్నాయి. అది కాక కొన్నే ఉంది కదా మమ్మీ. కొన్ని ఉంటే ఆ టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. మంచిగా చేయలే, బాగా ఏగిపోయి నానబెట్టి ఏంచి మెత్తగానే ఒట్టి మిరకాయలు వేసి చేస్తే. ఆ ఏ కూడా ఏంది మమ్మీ, గంట సేపు నానబెట్టుడే. మామూలుగా ఊర్లో అయితే ఆ గోకుడు కూడా నీళ్ళు పోసి పెడతారు కదా. ఈ ఫోన్కి దగ్గరగా నువ్వు కచ్చక్ కచ్చక్ అని నేను కచ్చక్ కచ్చక్ అని అవి తప్ప ఏమీ వినపడతలేవు మాటలు. ఎందుకు వినిపిస్తలే? అవునా నాన్న? అయితే కొంచెం ఎక్కువ మాట్లాడతా. ఊరికే అంటున్నాం. టైం ఎంత నోరా? 3 అయిపోయి ఉంటుంది, 5 అయి ఉంటుంది, ఏ 3 అయి ఉంటుంది. ఏం కాలే, 3 అయి ఉంటది. అందుకే ఆకలిస్తుంది. ఆ వాచ్ పని చేస్తుందా అమ్మాయి? వాచ్ పని చేయదా వాడుకో? అంటే గోల్డ్ వాచ్ లకి అవి పని చేయవు అమ్మాయి. ఎందుకు పని చేయవు? 2:30 అవును అమ్మాయి. మరి అదే ఇప్పుడు నేను అన్నా కదా, ఇదే మాట అప్పుడప్పుడు అనిపిస్తా. అయితే ముద్దలు ఇళ్ళ పెట్టేస్తున్నా. బానే అందరికి సరిపడ ముద్దలు చుట్టినవుగా అమ్మే. తిన్నాళ్ళు తిని, లేకపోతే నీళ్ళు పోసుకొని 3, 4, 5, 6 ముద్దలు. ఇంకొకటి తక్కువైందా అమ్మే? చిన్నప్పుడు వాడు చీటింగ్ చేసి నేను తిన్నానుగా. నీ దగ్గర పైసలు దొబ్బింది కనుక ఎవరు సీను తిట్టద్దా మమ్మీ ఏదో అది ఇది ఇది అది అని అది చెప్పు వాళ్ళకి. ఏంటిది? మీ తమ్ముడు పోయిందంట మీ మమ్మీ దగ్గరికి. పోయి మమ్మీ నువ్వు నన్ను తిట్టద్దు, నేను ఒకటి చెప్తా, దానికి చెప్పాలి, నువ్వు తిడితే నాకు పైసలు ఇవ్వాలి. కానీ మా తమ్ముడు చెప్తుండు, చెప్తా బాగుంటది. చెప్పే. అయితే మీ మమ్మీ దగ్గరికి మీ తమ్ముడు వెళ్ళిండంట. మీ తమ్ముడు వెళ్ళి మమ్మీ నేను ఒకటి చెప్తా, నువ్వు నన్ను తిట్టద్దు, తిట్టినావంటే పైసలు ఇవ్వాలి అని చెప్పేసి బర్డ్ అంటే ఏంటిది మమ్మీ అంట. తర్వాత కవ్వు అన్నాడు. నాకు గుర్తొచ్చి రానట్టుంది. నాకు గుర్తురాలేదా? అంటే ఇదైతే నాకు గుర్తుంది కొంచెం. 2 కలిపి చెప్పు అని చెప్పి పైసలు దొబ్బేసి సైకిల్ దొక్కునికి పోయింది. అవునా? తిట్టద్దు మమ్మీ అని బర్డ్, అదే బర్డ్ నీకు బానే గుర్తుంది ఈ సంగతి. తీరా చెప్పడాని మిస్ అవ్వద్దని నేను నాకు ఎలిగింది, కానీ అది దాన్ని ఎట్లా చెప్పాలనేది నాకు క్లారిటీ రాలే. కానీ అంత పర్ఫెక్ట్ మస్తు మెమరీ. అదే కదా మమ్మీ, ఆయనకు బానే గుర్తుంది. అయితే మమ్మీ నువ్వు నన్ను తిట్టద్దని అన్నాడు. నేను ఎందుకు తిడతా, తిట్టలేరా కానీ చెప్పు అన్న. సైకిల్ అప్పుడు మావాడు 2 రూపాయలకి గంట, 2 రూపాయలు గంట అమ్మాయి. 2 రూపాయలకి గంట. మామ వచ్చినప్పుడు కూడా తీసుకోవాలి, రెంట్కి తెచ్చుకొని తొక్కేతుండే. 1 గంట సేపు తొక్కితే 2 రూపాయలు సైకిల్ కి రెంట్. అట్లా అయితే వచ్చి మమ్మీ నువ్వు నన్ను తిట్టద్దు, నేను ఒక మాట చెప్తాను నీకంటే, సరే తిట్టను రా చెప్పురా ఏందో అంటే, బర్డ్ అని అన్నాడు. బర్డ్ అన్న, కవ్వు అని అన్నాడు. నేను వాడు ఇంగ్లీష్ పదాలు చెప్తున్నాడు. మమ్మీ నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. నా తెలుగు అప్పట్లో అట్లా గుర్తొచ్చిందా అంటే తిట్టద్దని చెప్పి నీతోనని తిట్టిపియాలి నిన్నని. మరి నీకు ఇప్పుడు గుర్తొచ్చింది? ఇప్పుడు నాకు ఇందాక గుర్తురాలేమో అది, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అవును మమ్మీ, నాకు అప్పుడు వెలిగింది, అంతకుముందు నాకు కూడా వెలగలే. నేను అప్పుడు ఇంకా చిన్న నాకు లేట్ సెకండ్ క్లాస్
థర్డ్ క్లాస్ నా కొడుకు చిన్నోడు మమ్మీ అంత కూడా లేడు సెకండ్ క్లాస్ ఈయనంతే మమ్మీ. అంతేనా సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ నానా అదే అయితే బర్డ్ కవ్వు అన్నాడు బర్డ్ అనుమమ్మి అంటే బర్డ్ అన్న కవ్వు అనమంటే కవ్వు వాడు ఇంగ్లీష్ పదాలు చెప్తున్నాడు కదా అనుకున్నా కలిపని మమ్మీ అన్నాడు బర్డ్ కవ్వు అంటే అది తిట్టు ఇది తిట్టు కావాలంటే ఎవరన్నా అడుగు ఇక్కడదే పైసలు తీసుకోపోయింది మస్తు హుషారు నా కొడుకు మమ్మీ ఎందుకు ఇచ్చింది తెలుసా వాడికి తెలివికి ఇచ్చింది ఎంత తెలియచుకోని ఇట్లా అని అయితే ఇందాక నేను జోగ్గా ఈ వాచ్ వాడుకొని అడసలే ఇట్లా జర్ర ఇట్లా అనగానే మా తమ్ముడికి అది ట్రిగర్ అయ్యి చెప్పిండు బాగానే గుర్తుందే బుజ్జి నీకు అసలు ఇంకా తిన్నావు మమ్మీ అయితే అయిపోయింది అన్ని ఇగో సరే ఆన్సర్ 321 plus 4 5 6 పొట్టు తునకల కర్రీ సంగటి ఇది మిరకాయ నలుపుడు సంగటి అవుట్ 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 రైట్ అన్న అవుట్ చూసిరా అక్క ఇది నా స్పెషల్ అట్లనే నా బిడ్డ ఇంకొక స్పెషల్ పెడుతుంది చికెన్ బిర్యానీ మస్తు అంటే మస్తు చేసింది చికెన్ పకోడీ కూడా చేసింది అవి కూడా అస్సలు మిస్ అవ్వకండి అంజితాస్ ఫ్యాషన్ వరల్డ్ వెళ్ళి చూసేసేయండి అంజితాస్ వరల్డ్ మొన్నేమో పల్లవి నాయన అట్లనే మర్చిపోకండి మధ్యలో పవన్ నాయనే నేను మర్చిపోకండి వాడిది కూడా అట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటానండి అయితే వాడు అన్నాడు ఈ రోజు నేను మా బావతని కలిసి ఛాలెంజ్ చేస్తాం మమ్మీ అన్నాడు బావతను కాకపోతే డాడీ కూడా ఉన్నాడు డాడీని కూడా కూర్చోబెట్టుకో నీ మేనల్లుడు ఉన్నాడు మేనల్లుని కూడా కూర్చోబెట్టుకో అని చెప్పిన ఎవరిని కూర్చోబెట్టుకుంటాడో వాడి ఇష్టం ఆ ఫుడ్ ఛాలెంజ్ కూడా అస్సలు మిస్ అవ్వకండి పవన్ ఆయన ఛానల్ లో ఫుడ్ ఛాలెంజ్ ఉంటుంది అట్లనే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం అన్ని కూడా గుంజకరండి ఇగో ఇదైతే ఈ రోజు నా ఫైనల్ ఇది సూపర్ సూపర్ చిల్లీ చికెన్ నీకు బిర్యానీనా నీకేది ఇష్టం మా లక్కోడికి బిర్యానీ ఇష్టం అంట తల్లి ఏమైంది ఏ చూపి ఓయమ్మో చూడండి ఎంత దెబ్బ తగిలిందో దగ్గరకు వచ్చి చూడండి సూది గుచ్చుకున్నా ఎంత మగలు పడుతుంది నా మనమ అలా గది చీమ కొరికింది నేను ఎంత దెబ్బ తగిలిందో అనగానే వెనకకి పెట్టేసింది హుషారు లక్కీ చికెన్ బిర్యానీ చూడు నీకా నాకా రెండే ఉన్నాయా ఇలా రెండే ఉన్నాయా అయితే ఒక్కొక్కరికి ఒకటి చెల్లికి ఒకటి నీకొకటి కూర్చోమా నీకు వస్తుంది లేదు నువ్వు కూర్చో చెల్లికి ఒకటి నీకొకటి తల్లి బామ్మ నీకు ఇంకా మంచిగా ఇట్లా చేతి కుంకుమ కూడా పెట్టుకొని ఇస్తలేడు చేతికి కుంకుమ కూడా పెట్టుకొని ఇస్తలేరా ఇంకెవరు మీ తాత వస్తాడా తిను తిను అన్నం కాదు అయితే మా తమ్ముడు మా రాముడు జర్ర ఎట్లా ఇట్లా Rich సండే అయిపోయి. కదా స్పెషల్ పార్టీ చేసుకుర్రు సో మొహాలు మారుగా ఉన్నా కూడా ఏమనుకోకరి తినేటప్పుడు జర స్లిప్ అయినాయేమో అనుకోకరి జర జర చిన్న చిన్నగా స్లిప్ అయినా కూడా ఏమనుకోకండి ఏముందో ఆయన అసలు తెలుస్తూనే లేదు మంచిగా ఎవరు నార్మల్ గా తెలుస్తుందేమో అన్న ఆ భయంతోనే కనిపిస్తుంది అంతే అంతేనా సీను నీకు సంగటే బిర్యానీ నీకేది కావాలంటే అది బిర్యానీ అంటారు ఆ. బిర్యానీ తింటారు నీకు పెట్టినా చూడు తల్లి నువ్వు బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ చేసింది నా బిడ్డ చూడండి అసలు ఎంత బాగుందో గుమ్మ గుమ్మలాడిపోతూ అసలు ఎట్లా ఉందో కూర తొక్కు తినిరా ఇదిగో ఇవి వచ్చేసి ఒట్టుతునకలు ఇంకా ఇంకొక అమ్మమ్మ ఇద్దరికి ఇద్దరా చికెన్ పకోడీ అమ్మమ్మ ఇద్దరికి ఇద్దరా మిరపకాయ నలుపుడు సంగటి కోసం నాకు ఈ పీస్ చిన్న ఆ, ఇగో ఇలా పెడుతున్నాయి ఇందులో నీకు ఇవి ఆకులు ఏమైందంటే కింద మీద తెచ్చిన అమ్మ చెప్పేసి
నాకు 2 పీసులు ఎక్కువ తాతకి ఎక్కువ వేయమ్మ. తల్లి పకోడీ పీసులు తీసుకోవే, మర్చిపోయినా ఏమ్మా. పకోడీ పీసులు వద్దు. తినమ్మా, బాగుంది. నా వీడియో చూసిన వాళ్ళు నా బిడ్డ ఛానల్ని, నా బిడ్డ ఛానల్ చూసిన వాళ్ళు నా ఛానల్ని చూడడం అస్సలు మర్చిపోకండి. అంత బాగుంది. పెడతా. మా నీకు సంగటే నాకు తెలుసు. వా సూపర్ ఉందిరా తినకు బిర్యానీ. ప్లేట్ మేము తర్వాత తింటాం. అవునా? ఫేవరెటా స్వామి? ప్లేట్ కావాలా? నీకు నోట్లో పెట్టా. నీకు నోట్లో పెట్టా. బాగుందా లేదా చెప్పాలి నాకు. వదిలేళ్ళు పెట్టుకుంటా. నాకు చెప్పాలి. సంగటి ముద్ద. నేను అదే చెప్తాను, నీకు ఆల్రెడీ పెట్టిన. ఏమి నాకు ఇది ఉండగా ఏం లేదు దీంట్లో, ఏమున్నది అమ్మ చేస్తారు, ప్లెయిన్ చేస్తారు. ఈరోజు మా తమ్ముడు ఏమేమో స్పెషల్ ఏమన్నాడు కానీ తింటలేడుగా. వాళ్ళ బిడ్డ బిర్యానీ తినమన్నదంట, నా బిడ్డ బిర్యానీ తినమన్నదక బిర్యానీ పెట్టుకున్నా అన్నాడు. మళ్ళీ తింటాడులే. మరి ఆ మాత్రానికి ఎంత రమ్మన్నావు? నేను అదేగా చెప్తా. కొంచెం మిరకాయ ఇది తింటాను. అది అది కలిపి తింటా. తింటలే. ఒకటి ఇది ఒకటి అది. తాత చూడు మరి అదే. చూసిరా. అబ్బా మా అమ్మ. నన్ను వాటర్ బాటిల్ తెచ్చి పెట్టుకోమ్మా. మర్చిపోయినా. మా అమ్మకి ఇష్టం అది. ఏదో బాటిల్ ఉన్నాయి అడగ. ఇంకేనమ్మా? ఈరోజు మా వీడియోలు మీకు నచ్చినాయని అనుకుంటున్నా. ఇదే నచ్చినట్లయితే మొన్న మేము అడిగినాం, నేను నా బిడ్డ ఎట్లా పెట్టాలంటే నచ్చిందా లేదా చెప్పండి అన్నాము. అయితే చాలా మంది నచ్చిర్రు, అట్లనే చాలా మంది చూసిర్రు. నా బిడ్డ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది. చాలా మంది మమ్మీ నన్ను పెట్టమన్నారని చెప్పేసి కుండలు గిండలు అన్ని పట్టుకొచ్చి సెటప్ చేసేసినాము. ప్రతిరోజు కూడా నేను పెట్టింది నా బిడ్డ పెట్టింది నేను పెట్టకుండా రెసిపీస్ సపరేట్ పెడతాము. కాకపోతే అందరం వచ్చి కలిసి చేసి ఇట్లా మా రాముడు, మా తమ్ముడు, పిల్లలు ఇట్లా ఉన్న రోజు అయితే మేము తీసుకొస్తాం. ఒకవేళ వాళ్ళు లేకపోతే మేము వచ్చి మేము చేస్తాము. లక్కీ కన్నా అమ్మ చేసిన చికెన్ పకోడీ బాగుందా? రాముడు, నీ బిడ్డ చేసిన చికెన్ బిర్యానీ బాగుందా? సూపర్ అంటే సూపర్. సీను నేను చేసిన ఒట్టునకల ఫ్రై బాగుందా? ఇంకా తిన్నాక ఇగో ఇది ఫ్రై ముక్క. అన్నం కాలుతుంది. అట్లా నువ్వు చెప్పినట్టే చేసిన. ఇగో నిమ్మకాయ అంతా నువ్వు పట్టుకోవచ్చు, నువ్వు చెప్పినట్టే చేసిన. ఇది తెచ్చోలే బాగుంది. ఎక్స్ప్రెషన్ జర పండవలేండి. ఏం కాదు, అందరూ ఒకలాగా ఉంటారా? అందరూ ఒకలాగా ఉంటారా? ఒకరు గలగల మాట్లాడేటోళ్ళు ఉంటారు, ఒకరు మెల్లగా మాట్లాడతారు. నా బిడ్డ గలగల మాట్లాడి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం అంటది. దానికంటే చెప్పకుండా నా తమ్ముడు వచ్చి ఒక హక్ చేస్తే దాంట్లో 100 సార్లు చెప్పిన దాంట్లో సమానం. అదైతే నిజం. అట్లా ఎక్స్ప్రెషన్స్ నేను చెప్తా. ఒక్కొక్కరే ఒక్కొక్కలాగా ఉంటది. అట్లా మాటలతోనే ఇదేనే కాదు. నీకేది కావాలి? అద్భుత. ఈ వాతావరణము, ఈడ ఈ ఒట్టు తునుకల కర్రీ, నాకు ఇష్టమైన రాయలసీమ స్పెషల్ సంగటి. మా అమ్మ మిరకనప్పుడు బాగుంది. ఏం కావాలి చెప్పండి. నువ్వు తినకుండా వాళ్ళకే ఇంత ఈ లైఫ్ మించిన ఇది ఉంటుంది ఎవరికన్నా? మన వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఎంతసేపు వీడియో చూసిన అందరికి కూడా థ్యాంక్స్ అండి. అట్లనే కొంచెం ఓపికతోనే కామెంట్ కూడా చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.